వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డ్రైనేజీ నిర్మాణం పనులను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. నంద్యాల జిల్లాలో బైరెడ్డి చెరువుతో అల్లగడ్డలో ఒకటైన ఇరిగల భూమా కుటుంబాలు. అంగరంగ వైభవంగా జరిగిన బీరన్న కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం. మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారి మీడియా సమావేశం. లింగాల గణపురంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. జగిత్యాలకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కుట్రతో ఇంటిపైన నిప్పు. ఇక వివరాల్లోకి వెళ్తే, మైబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మేపాలెం గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ కాపురబోయిన సత్యనారాయణ ఇంటిపై కావాలని నిప్పు పెట్టడంతో విలువైన టేక్ కర్రలు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, డోర్నకల్ పట్టణంలో కొంతమంది మార్వాడీలకు ప్రభుత్వం భూమిని కబ్జా చేసి విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారని, కబ్జాకి గురైన భూములపై న్యాయం పోరాటం చేయడంతో నాపై ఎలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని, నాకు ప్రాణమున్నంత వరకు గురైన భూములు ప్రభుత్వానికి రికవరీ చేసే ప్రజలకు అందిస్తానని తెలిపారు. నా పేరు కాపురబోయిన సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడిని. నేను గత 3 సంవత్సరాలుగా డోర్నకల్ పట్టణంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ బంగ్లాలు, భూములు ఆక్రమించుకున్న ఆక్రమణపై నేను పోరాటం చేయడం జరుగుతుంది. ఈ ఆక్రమించుకున్నదే కాకోకుండా డోర్నకల్ పట్టణానికి ఉపయోగపడకోకుండా వాటిని ఆక్రమించుకొని వారు అమ్ముకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ మరియు ప్రజలనే తప్పుదారి పట్టిస్తూ వాళ్ళు గత కొంతకాలంగా జీవితం గడుపుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న నేను ఆక్రమించుకున్న బంగ్లాల విషయంపై నేను పలుసార్లు కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది లోకాయుక్త సంస్థలో ఫిర్యాదు చేయడం జరిగింది. లోకాయుక్త సంస్థ రీసెంట్లీగా పోయిన నెలలో విజిలెన్స్ ఎంక్వైరీకి వేయడం జరిగింది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ వారు విజిలెన్స్ ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీలో పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ బంగ్లాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ బయటపడతాయని అనే ఉద్దేశంతో ఈ ఆక్రమార్కులు నా ఇంటి పక్కనే ఉన్నట్టు ఒక పేద మహిళని ప్రలోభపెట్టి ఆమెని ప్రభావితం చేసి ఆమెని వాడుకుంటూ అమాయకురాలని చేసి వాళ్ళని వాడుకుంటూ నా ఇంటిని తగలబెట్టాలని చేసి వాళ్ళు నన్ను కాల్చేయడం కోసం, ఆ సాక్ష్యాలని కాల్చేయడం కోసం అనేసి ప్రయత్నం చేశారు ఈ ఆక్రమణదారులు. ఈ ఆక్రమణదారులు నా ఇల్లుని తగలబెట్టేసేసి నన్ను చంపాలనేసి ప్రయత్నం చేస్తున్నారు. దీనిని నేను ఫిర్యాదు సిఐ గారికి ఇవ్వడం జరిగింది. సిఐ గారు పరిశీలించి ఏఎస్ఐ గారిని పంపించారు. ఏఎస్ఐ గారిని పంపిస్తే అమ్మ ఎందుకు పెట్టావు తల్లి, ఎందుకు చూసావు తల్లి, పెద్ద పెద్ద మంటలు పడుతున్న ఆర్పాలని లేదంటే, నా ఇల్లు కాదు కదా, నేనెందుకు ఆర్పాలనేసి ఆ మహిళ ఏఎస్ఐ గారికి ప్రశ్నగా ఏఎస్ఐ గారు స్టన్ అయిపోయాడు. కేవలం ఈ మహిళని ప్రేరేపించారు. ఈ తగలబెట్టడం కోసమే, కేవలం ఇంటిని కాల్చాలనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. ఒక సమయంలో అమ్మ వచ్చి చూడకోకుండా నా ఇల్లు పూర్తి స్థాయిలో కాలిపోయేది. దాదాపు నాకు ఉన్నటువంటి ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఆ కూలిపోయిన ఇంట్లో నుంచి ఉన్నటువంటి టేకు కలపని, విలువైన కలపని నేను దాచిపెట్టుకున్నా. ఆ మొద్దులు టేకు దూలాలు, పాత ఇంటి టేకు దూలాలు ఇప్పుడు ఈ మహిళ మంట పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో కాలిపోయాయి. వాటి విలువ సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల 7 లక్షల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నేడు కొనాలంటే ఉన్న మార్కెట్ ఖరీదులలో అవి పాత దూలాలు కాబట్టి దాచిపెట్టుకున్నా, నేను కొత్త ఇల్లు కట్టుకుంటే వాడుకుందాం అనేసి ఇప్పుడు నేడు పూర్తిగా దగ్ధమైనవి. ఈ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు పెట్టక సిఐ గారు పిలిపిగా ఈ మహిళతో పాటు ఒక మహిళ నా తల్లి వయసు ఉన్నటువంటి మహిళ ఏమో సపోర్ట్గా వచ్చింది. ఆమె నన్ను అడుగుతుంది, ఆమె ఇంట్లో ఆమె మంట పెట్టుకుంది, నీకెన్నొత్తంది, గూనొత్తందా అనేసి టైప్లో మాట్లాడింది. ఆమె మనిషి మరి ఏదో తెలియదు.
ఆమె ఒకవేళ నా ఇంట్లో అంటుకున్నట్లయితే దాదాపుగా సగం ఊరు తగలబడేది. సగం ఊరు తగలబడితే పైశాచికంగా చూసి ఆనందపడతారేమో వీళ్ళు. నా ఇల్లు నీకేం నొస్తుంది అని అడుగుతుంది ఆ మహిళ. నా తల్లి వయసు ఏమనాలి ఆ మహిళని నాకు అర్థం కావట్లే. మళ్ళీ ఇంకా బెదిరిస్తుంది. నువ్వు ఈమెతో గెలుపుకుంటున్నావు, నువ్వు గెలుపుకుంటే వాళ్ళ అన్నకు చేతబడి చేస్తాడు వాళ్ళ అన్న అనేది బెదిరిస్తుంది. మరి వీళ్ళు బెదిరిస్తున్నారా? అంటే వీళ్ళ వెనకాల ఒక మాఫియా ఉండి వీళ్ళని ముందుకు తోస్తున్నట్లు ఉన్నది. పెద్ద భారీ స్థాయిలో సపోర్ట్ లేని ఆ మహిళ కూడా ఆ విధంగా మాట్లాడడానికి అవకాశం లేదు, మాట్లాడదు. ఆ విధంగా మాట్లాడదు ఆ మహిళ. ఏదో వీళ్ళు కంపల్సరిగా తప్పనిసరిగా వీళ్ళు ఆక్రమించుకున్న వ్యక్తులు, బంగ్లాలు ఆక్రమించుకున్న వ్యక్తులు, భూములు ఆక్రమించుకున్న వ్యక్తులు దగ్గరుండి వీళ్ళని ప్రోత్సహిస్తూ మహిళలని వాడుకుంటూ నా మీదకి ఎగదోస్తున్నారు. గత 2-3 సార్లు నన్ను చంపడం కోసం ప్రయత్నం చేశారు. ఒక జక్కుల వీరయ్య గొల్లబజార్ అనే వ్యక్తి ఆ మెయిన్ రోడ్డు పాత పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్లో కిరాణా హోటల్ లాంటిది ఏదో పెట్టాడు. హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. పరకాల పట్టణంలోని ఈద్గాలో స్థానిక ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. سمع الله لمن حمده الله أكبر أكبر الله أكبر الله السلام عليكم ورحمة الله. अल्हम्दुलिल्लाह ईदगाह मस्जिद में यानी मस्जिद की मस्जिद में नमाज का इंतजाम है। आप लोग अच्छे ज्यादा टाइट होकर नमाज पढ़ने की जरूरत नहीं है। इसके फौरी बाद मस्जिद की मस्जिद में नमाज ईद उल फितर होगी। पीने हक की ढाल दोनों मुस्तफा की आल दो हश्र में अतार మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది.
ఇవాళ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్ షో టీం సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. వాళ్ళ వద్దకు వస్తూనే ఏం గంగవ్వ బాగున్నావా, నేను సీఎం రమ్మన్నాడు, ఎప్పుడు కలుద్దామంటూ గంగవ్వను పొన్నం పొగిడాడు. ఈ సందర్భంగా మంత్రిని టీం సభ్యులు సన్మానించి లంబాడిపల్లిని రెవెన్యూ విలేజ్ మార్చాలని కోరడంతో వెంటనే కలెక్టర్తో మంత్రి మాట్లాడి హామీ ఇచ్చారు. కాగా గంగవ్వతో కూడా కలెక్టర్ మాట్లాడారు. ఎంపీగా ఉన్న సమయంలో చేపట్టిన మల్టీపర్పస్ బిల్డింగ్ పనులను పూర్తి చేయాలని టీం సభ్యులు కోరారు. అమ్మా చూడమ్మా అంటే మనకి ఎట్లాగా రైట్ లోపటి పెట్టగా ఎంకలికి వస్తే అందరు వస్తారు, కొంచెం ఎంకలు రండి. కనిపిస్తలే చూడండి అందరూ సార్ సార్ జగిత్యాలకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే ఎమ్మెల్యే సంజయ్ తండ్రి హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్యే సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే సంజయ్ తండ్రి 13వ రోజు కార్యక్రమానికి కేసీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేశారు. కెమెరా సెట్టింగ్ తెలుసు.
కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పోట్లపాడు సుధాకర్ మాదిగ, ఈరన్న మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ వాటి అనుబంధ సంఘాలు అన్ని కూడా కూటమి పార్టీలకు మద్దతుగా మాదిగ ఉపకులాలు సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. మాదిగలకు వర్గీకరణ జరగాలి అంటే కూటమితోనే సాధ్యమని దేశ ప్రధానమంత్రి మోడీ మాదిగ వర్గీకరణ కమిటీ కూడా ఏర్పాటు చేశాడని, వర్గీకరణ జరిగితే మాదిగలకు మేలు జరుగుతుందని గనుక కూటమి పార్టీలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు మీడియా ముందు వెల్లడించారు. అధికార ప్రతినిధి నాగరాజు, అదేవిధంగా మండలి సీనియర్ నాయకులు వెంకటరాముడు మాదిగ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు బంగిరంగన్న గారికి, ఈరన్న గారికి, రంగన్న, అదేవిధంగా మండల కన్వీనర్ మాదన్న గారికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో జరగబోయే 2024 శాసనసభ ఎన్నికలలో, దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికలలో ఎంఆర్పీఎస్ వాటి అనుబంధ సంఘాలైనటువంటి విహెచ్పిఎస్, ఎంఆర్పీఎస్, ఎంఎస్పి, ఎంఈఎఫ్, అదేవిధంగా ఒంటరి మహిళలు, వికలాంగులు, ఈ కుల అనుబంధ సంఘాలన్నీ కూడా కూటమి పార్టీలకి మద్దతుగా మాదిగ వాటి ఉపకులాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తామని, ఎందుకంటే గతంలో కూడా వర్గీకరణ మాదిగ ప్రయోజనాల కోసం వర్గీకరణ అనే అంశం పైన పాలక కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ పార్టీ మోడీ గారు వర్గీకరణ అనే దాన్ని ఖచ్చితంగా మేము ఏబిసిడీలుగా వర్గీకరించి మాదిగ వాటి ఉపకులాల్లో రుణాన్ని తీర్చుకోవాలనేటువంటి ఒక గట్టి హామీ ఇవ్వడం జరిగింది. ఈ వర్గీకరణ జరిగితే మాదిగ వాటి ఉపకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు విద్య, ఉద్యోగ, సామాజిక రంగాలతో పాటు ప్రస్తుత జరగబోయే ఎన్నికలలో మాదిగలకి రాజ్యాధికారంలో స్థానం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ వర్గీకరణ లేకపోవడం వలన మాదిగ వాటి ఉపకులాలకి అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని దండోరా ఉద్యమం ద్వారా గత 30 సంవత్సరాల నుంచి కూడా వర్గీకరణ అనే అంశాన్ని వర్గీకరణ జరిపితే ముందు భవిష్యత్తులో మన పిల్లలకి మంచి రాజబాటలు వేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలలో కూడా మనము లబ్ధి పొందేకి బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రంలో అలుపేరుగారిని పోరాటంగా కొనసాగిస్తున్నాడు. ఈ గత 30 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది ఎంఆర్పీఎస్ నాయకులు అనేక కేసుల్లో ఉండి వర్గీకరణ లక్ష్య సాధన దిశగా అలుపేరుగైన పోరాటాలు చేస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ పాలక ప్రభుత్వాలు గుర్తించి వర్గీకరణ కట్టుబడి ఉండాలి, వర్గీకరణ చేస్తే జాతి భవిష్యత్తు బాగుంటుందంటే కూడా కృష్ణమాదిగ ఆదేశాల మేరకు అదే నిర్ణయాన్ని కృష్ణమాదిగ ఏ ఆలోచన విధానానికి అయితే కట్టుబడి ఉంటాడో మేము కూడా ఆయన కింద పనిచేసేటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు కూడా మేము కట్టుబడి ఉండి కృష్ణమాదిగ ఏ పార్టీకి అయితే సంపూర్ణంగా మద్దతు ఇస్తాడో ఆయన మాటని శిరసా వహించకుండా ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై కృష్ణమాదిగ యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా మనము ఆ కూటమి ప్రభుత్వాలైనటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకి మాదిగల యొక్క మద్దతు సంపూర్ణంగా అందిస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులకు అందరికీ కూడా జిల్లా కమిటీ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై మందకృష్ణ మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి దేవనకొండ మండల నాయకులకు, సీనియర్ నాయకులకు, గ్రామ నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మందకృష్ణ మాదిగ ఏ పిలుపైతే ఇచ్చాడో ఆ పిలుపు మేరకు మేమందరం కట్టుబడి ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాదిగలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా వెనకబడి ఉన్నారు కాబట్టి మందకృష్ణ మాదిగ గారు ఒకటే నిర్ణయం కేంద్ర బీజేపీ పెద్దలతో మాట్లాడి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా అన్ని సంక్షేమ రంగంలో కూడా మాదిగలకి 35 డిమాండ్లు ఇస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా కేంద్రంలో కూడా వర్గీకరణకు చివరి దశకు వచ్చింది కాబట్టి కృష్ణమాదిగ ఆదేశాల మేరకు ఏమి పిలుపెత్తిస్తాడో ఆ పిలుపుకి మేము మండల స్థాయిలో కూడా పనిచేసి కృష్ణమాదిగ ఆ మాటని ఒమ్ముచినట్ల నెరవేర్చమని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను.
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుందని రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు, నంద్యాల పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ మైనార్టీ నాయకులు సుబాన్ అన్నారు. పాణ్యం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. ఆయన మంత్రివర్గంలో ఎన్ఎండి ఫరక్ గారికి స్థానం కల్పించాలన్నారు. ముస్లిం మైనార్టీలకు వర్క్స్ బోర్డు ఏర్పాటు చేసి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో కేబినెట్ మంత్రిగా ఎన్ఎండి ఫరక్, శాసన మండలి చైర్మన్ గా షరీఫ్ కు అవకాశం కల్పించారన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు నామినేట్ పోస్టులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈరోజు ఈ ముఖ్య సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే ముస్లిం సోదరులకి 40 సంవత్సరాల కింద నుంచే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మన ఎన్టీ రామారావు గారు ముస్లిం మైనార్టీలకి గౌరవించారు. ఆ రోజులోనే ఫరూక్ గారికి క్యాబినెట్లో మినిస్టర్ ఇచ్చి మమ్మల్ని గౌరవించారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మన శరీభూషణ్ గారికి, ఫరూక్ గారికి క్యాబినెట్లోకి తీసుకొని అనేక విధాలుగా మమ్మల్ని గౌరవించారు. పథకాల పథకం వెళితే దుల్హం పథకం, పేదంటి పిల్లలకు పెళ్ళిళ్ళకి దుల్హం పథకం ఇచ్చారు. అలాగే మన విదేశీ విద్యా కోసము ఎన్నో రకాలుగా సాయం చేశారు. అదేవిధంగా రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం ప్రతి రంజాను బీదింటి కొంతమంది బీదవాళ్ళు ఉంటారు. ఆ బీదవాళ్ళు కూడా ఉన్నోళ్ళతో సమానంగా పండుగ చేసుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా షాదీ ఖానాలు కట్టించేవారు. మసీదులు మరమ్మతులకి, మసీదు మరమ్మతుల కోసం ప్రతి మసీదుకి రిపేర్లు చేసుకోవడానికి కొంతవరకు డబ్బులు కేటాయించేవారు. ఇమాములకి, మౌజన్లకి వాళ్ళకి జీతాలు ఇచ్చేవారు. రకరకాలుగా మా ముస్లిం సోదరులకి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫునే న్యాయం జరిగింది. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ రంజాన్ నెలలోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే ముస్లింస్లకి అనగదొక్కడం స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ 5 ఏళ్ళు అయిపోయినాయి ఆయన నాటకము. ఇప్పుడు రాబోయే ఈ నెల రోజుల్లో మనం ముస్లిం సోదరుల వల్ల చంద్రబాబు ఇచ్చిన సహాయంతో అదే మనం ఆయనకి బుద్ధి చెప్పాలని కొండగట్టు చిన్న హనుమాన్ జయంతికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఏపీఎస్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవాలను ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్సీ అధికారులను ఆదేశించారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి నేరాలకు తావు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ పరిసరాలలో మాల విరమణ, క్యూలైన్లో వాహనాలు రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవతో బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నంద్యాల ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవతో భూమా ఇరిగల కుటుంబాలను ఒకటి చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఎన్నికల్లో విజయం కోసం అల్లగడ్డ తాలూకా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇరిగల రామపుల్లారెడ్డి ఇరిగల సోదరులను భూమా వారసులైన అల్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ భూమా విఖ్యాత్ రెడ్డి అఖిలప్రియ భర్త భార్గవరామ్ నాయుడులతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చర్చలు జరిపి చర్చలను విజయవంతం చేశారు. సరిగ్గా 33 సంవత్సరాలకు ఇరిగల భూమా కుటుంబాలు కార్యకర్తల నాయకులు ఏకం కావడంతో అల్లగడ్డలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ గెలుపు నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరికి మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మేధావులు చర్చించుకుంటున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.